పొలిటికల్ డిస్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్లో 2014 ముందు మనం జర్నలిజం కెరీర్లోనే చూసాం. నేను ఎడిటర్గాను చూశాను, ఫీల్డ్లో జర్నలిస్ట్గాను చూశాను. అనేక అఖిలపక్ష సమావేశాలు కవరు చేసాం, డిబేట్లు చేసాం. అఖిలపక్ష సమావేశం మస్ట్గా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేమో అసెంబ్లీలో ప్రాధాన్యం ఉన్న పార్టీలకి అఖిల పక్షానికి పిలిచేవాడు. అప్పుడు సిపిఐకి ప్రాతినిధ్యం లేదని పిలవలేదో ఏదో కూడా జరిగి కొంచెం వివాదం కూడా అయింది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలందరినీ పిలిచేవాళ్ళు ఆయన కంపల్సరీ. అది చంద్రబాబు గారి టైంలో. రాజశేఖర రెడ్డి టైంలో పొలిటికల్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఎన్నికల సంఘం చేత అలా పిలుస్తుండేవాళ్ళు. అందులో కమ్యూనిస్టులు వచ్చేవాళ్ళు, బీజేపీ వచ్చేది, డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు కాకపోతే ప్రతినిధి బృందం వచ్చేది టాపిక్స్ మీద. అఖిల పక్షం అంటే ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది జరిగింది సాయి కృష్ణోతంతో. అఖిలపక్షం పిలిచి మీ అభిప్రాయాలు ఏం చెప్పండి, ఏం చేయమంటారు ఈ కేసులో, జరిగింది ఇది, మాకు తెలిసింది, ఇప్పుడు తెలిసిన తర్వాత ఇది జరిగింది అని చెప్తే వాళ్ళది నువ్వు కంప్లీట్గా పాటించాలని లేదు. బట్ డెమోక్రసీలో నువ్వు ఒక మంచి పని చేసినట్టు అవుతుంది, బాధ్యతాయుతమైన పాత్ర. జగను అఖిలపక్షమే ఇట్లా, చంద్రబాబు 14-19 ఇట్లా, ఇప్పుడు ఇట్లా. చంద్రబాబు 19 ఎలక్షన్స్ ముందు ఏది బీజేపీని తిట్టాలనుకున్నప్పుడు అఖిల పక్షం అని కాకుండా అఖిల పక్షంతో పాటు అఖిల సంఘాలంటూ అప్పుడే చలసాని వీళ్ళందరూ కూడా పిలిచింది. ఇది రాష్ట్ర విభజన వ్యతిరేక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి తిట్టించారు బీజేపీ. అంతే తప్పించి నిజమైన అఖిల పక్షం జరగట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్యూర్ యాంటీ